ఏపీలో అంగన్వాడీలు కథం తొక్కారు. ఇవాళ తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రభుత్వంతో తాడో పేడో తెలుసుకునేందుకు సిద్ధమైన అంగన్వాడీలు చలో విజయవాడకు తరలి వెళ్లారు. వారిని విజయవాడ రాకుండా ఆపే ప్రయత్నం చేసింది కూటమి సర్కార్. కుట్రలను ఛేదించుకుని విజయవాడకు తరలి వెళ్లారు. తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర రెడ్డి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి. సో అంగన్వాడీలను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాళ్ళు చలో విజయవాడ విజయవంతంగా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏంటి వాళ్ళ డిమాండ్స్, ఏంటి పరిస్థితి అక్కడ, అప్డేట్ చెప్పండి. సందర్భంలో ప్రభుత్వం ఏదైతే వాళ్ళతో అగ్రిమెంట్ కుదురుతుందో అవన్నీ కూడా అమలు చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సిఐటియు, ఏఐటియు, ఏఎఫ్టీకి సంబంధించి ఉన్న అనుబంధంగా ఉన్న అంగన్వాడీ సంఘాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే ఎక్కడ కూడా ఖాళీ లేదు. దాదాపు వేల సంఖ్యలో అంగన్వాడీలంతా కూడా విజయవాడకి చేరుకున్న పరిస్థితి. ఖచ్చితంగా ప్రభుత్వం స్పష్టమైన హామీ చేయాలంటూ వాళ్ళ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బేబీ అన్నారు. ఆవిడకి ఏం చెప్తారు? ప్రధాన డిమాండ్ 20 నెలలు అయిపోయింది. ప్రభుత్వం గత జూన్ లోనే వేతనాలు పెంచుతామంటూ హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికొచ్చి కూడా దాని మీద ఎక్కడ కూడా ప్రకటన చేయని పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఎన్నికల ముందు ఒకటి చెప్పింది, ఎన్నికలు అయిన తర్వాత రైట్, చూస్తున్నాం. గత జూన్లోనే వాళ్ళ డిమాండ్లన్నింటినీ పరిష్కరిస్తాం అంటూ మాట్లాడిన కూటమి సర్కార్ ప్రస్తుతం ఆ జోలికే వెళ్ళని నేపథ్యంలో ఇక వేతనాల పెంపు అవ్వచ్చు, గ్రాట్యుటీ జీవో విడుదల, బడ్జెట్లో అంగన్వాడీలకు కేటాయింపుల పెంపు వంటి చాలా డిమాండ్స్తో చలో విజయవాడ కార్యక్రమం తలపెట్టారు అంగన్వాడీలు. అలాగే గత సమ్మెకాలపు ఒప్పందాలు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పని ఒత్తిడి తగ్గించాలని కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం పోలీసుల ద్వారా అణిచివేయాలని చూస్తే అది జరగదంటూ అంగన్వాడీలు మండిపడుతున్నారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్